హలో అన్న, అందరికీ గుడ్ మార్నింగ్. అయితే ఇవాళ మండే, ఇప్పుడైతే స్టార్ట్ అయినా. నిన్న సండే కాబట్టి రెస్ట్ అయితే తీసుకున్నా, ఎందుకంటే ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వాలి కదా. అయితే ప్రస్తుతానికైతే నేనైతే ఇక్కడ మన సిఎన్జి పంప్ దగ్గరికి అయితే వచ్చిన. ఎందుకంటే పొద్దున గ్యాస్ నింపేసుకుంటే ఒక పని అయిపోతుంది, సాయంత్రం దాకా 7-8 దాకా అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు ఈజీగా మనం. సిఎన్జి పంప్ దగ్గరికి అయితే వచ్చేసిన. టైం అయితే ఇప్పుడు 8 అవుతుంది, హాఫ్ అన్ అవర్ అవుతుంది లైన్లో అయితే కూర్చొని. అయితే పొద్దున అయితే గ్యాస్ నింపేసుకుంటే మనకు ఒక టెన్షన్ ఉండదు, ఎందుకంటే మార్నింగ్ గ్యాస్ నింపేసుకుంటే ఏంటంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. సాయంత్రం దాకా ఈజీగా ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు మనము. హలో అన్న, అయితే గ్యాస్ అయితే నింపేసుకున్నా, చూడవచ్చు మీరు. గ్యాస్ అయితే ఫుల్ అయిపోయింది మనకు. ట్రిప్ అయితే 0 చేసుకున్నా. టైం వచ్చేసి 8 అవుతుంది. చూద్దాం సాయంత్రం 7 దాకా ఎర్నింగ్స్ ఎంత అవుతాయో 12 అవర్స్లో. ఇవాళ అయితే 8కి క్లోజ్ చేసేస్తా. 12 అవర్స్లో ఎంత ఎర్నింగ్ అయితే చూద్దాం మనం. ఇవాళ గచ్చిబల్లి అయితే గ్యాస్ అయితే నింపున్నా. దగ్గర 7:30 అంటే హాఫ్ అన్ అవర్లో అయితే గ్యాస్ అయితే అయిపోయింది మనకు. ఓకే ఫ్రెండ్స్, రైడ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నా. చూద్దాం, బుకింగ్స్ పడితే ఓకే, లేకపోతే ఫస్ట్ అయితే టిఫిన్ అయితే చేసుకుందాం ఎక్కడన్నా. హలో ఫ్రెండ్స్, అయితే మనకు ఫస్ట్ ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. పడింది అయితే ట్రిప్ వచ్చేసి ఇక్కడ ఎల్ఎన్టీ కాలనీ నుంచి అయితే పడింది మనకు. ఇది పెద్ద సొసైటీ ఉంది. అయితే మ్యారీగోల్డ్ నుంచి అయితే పడింది. కస్టమర్కి అయితే కాల్ చేసుకొని ఫస్ట్ డీటెయిల్స్ తీసేసుకొని లోపలికైతే వచ్చేసిన. అయితే పికప్ లొకేషన్కి అయితే ఉన్నా. ట్రిప్ ఎండ్ అయిన తర్వాత ట్రిప్ డీటెయిల్స్ అయితే ఇస్తా. అయితే మన ఫస్ట్ ట్రిప్ వచ్చేసి గచ్చిబౌలి నుంచి ఇక్కడ మణికొండ అయితే పడింది. కిలోమీటర్ వచ్చేసి 7.5 కిలోమీటర్స్. 13 మినిట్స్లో అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. అమౌంట్ వచ్చేసి 204 రూపీస్. ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది, చూడొచ్చు. ఇప్పుడు సాయంత్రం దాకా అయితే చేద్దాము చిన్న చిన్న ట్రిప్పులు. ఫ్రెండ్స్, అయితే మనకైతే ఇప్పుడు సెకండ్ ట్రిప్ అయితే పడింది ఇక్కడ మణికొండ నుంచి. అయితే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాం. మరి సెకండ్ ట్రిప్ సందులు అయితే చిన్నగా ఉన్నాయి, ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి అందరూ. అయితే ట్రిప్ వచ్చేసి మనకు ఇది హైటెక్స్ దగ్గర అయితే పడింది. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాం, మరి చూడొచ్చు మీరు. పికప్ వచ్చేసి 2 కిలోమీటర్స్ అయితే పికప్ ఉంది. 5 మినిట్స్ అయితే చూపిస్తుంది, వెళ్తున్నా. ఫ్రెండ్స్, మన సెకండ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది, చూడొచ్చు. అయితే ట్రిప్ వచ్చేసి మనకు 11 కిలోమీటర్స్ అయితే డ్రాప్ లొకేషన్ ఉండే. అయితే అమౌంట్ వచ్చేసి 284 రూపీస్ అయితే. ట్రిప్ అయితే 30 మినిట్స్లో అయిపోయింది. అమౌంట్ వచ్చేసి 284 రూపీస్. టోటల్ అమౌంట్ అయితే మనకు 490 రూపీస్ అయితే అయ్యింది 2 ట్రిప్స్కి. అయితే ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు హైటెక్స్. అట్లా రైట్ సైడ్లో వెళ్తే అక్కడ కొండాపూర్ నుంచి అయితే బుకింగ్స్ పడతాయి. మరి 4 ట్రిప్స్ అయితే చేస్తే మనకు 1000 రూపాయలు అయితే కన్ఫర్మ్ అవుతాయి. అయితే థర్డ్ ట్రిప్ వచ్చేసి 190 రూపీస్ అనేది చూపించింది ఊబర్గో. చిన్న చిన్న ట్రిప్స్ చేసుకుంటున్నాయి వాళ్ళైతే. ఎయిర్పోర్ట్ అయితే పడతలేవు, ట్రాఫిక్ అయితే టూ మచ్ ఉంది. అయితే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. హలో ఫ్రెండ్స్, మన థర్డ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రిప్ వచ్చేసి 3.5 కిలోమీటర్స్. అమౌంట్ వచ్చేసి 192 రూపీస్. అయితే 679 రూపీస్ అయితే మనకు టోటల్ అమౌంట్ అయింది 3 ట్రిప్స్కి. ఇక్కడైతే బ్లాక్ చేశారు రూటు, మంచి పని చేసిండ్రు ఈ బ్లాక్ చేసి. లేకపోతే ఈ ఏరియాలో ఎక్కువ ట్రాఫిక్ ఉండేది, ఈసారి లేదు. హాయ్ హలో అన్న, అయితే మనకైతే ఇప్పుడు ఒక 4th ట్రిప్ అయితే పడింది. 4th ట్రిప్ వచ్చేసి మన నోవాటల్ నుంచి అయితే పడింది హైటెక్స్. అయితే లోపలైతే వెళ్తున్నాం పికప్ లొకేషన్కి, చూడొచ్చు. ఇది డిలైట్ దగ్గర అని చూపించింది లొకేషన్.
టైం అయితే హాఫ్ అన్ అవర్ చూపిస్తుంది. మరి అమౌంట్ వచ్చేసి 170-180 రూపాయలు అయితే ఉంది. మరి టైం బాగా తీసుకుంటుండే, అమౌంట్ తక్కువ ఇస్తుండు. ఏదో ఖాళీగా ఉండకుండా చేసుకోవాలని తీసేసుకున్నాం. హలో ఫ్రెండ్స్, అయితే మనకైతే కొండాపూర్ నుంచి అదే హైటెక్ ఎగ్జిబిషన్ నుంచి అయితే ఇక్కడ ట్రిప్ పడింది. కిలోమీటర్ వచ్చేసి 5 to 6 కిలోమీటర్స్ ఉంది. 16 నిమిషాల్లో అయితే అయిపోయింది. అమౌంట్ వచ్చేసి 172 రూపీస్. టోటల్ అమౌంట్ వచ్చేసి 850 రూపీస్ అయితే అయ్యాయి మనకు. అన్న బండ్లు ఇట్లా పెడుతున్నారు మీరు రోడ్ల మీద, అంటే లైన్ దాటేసి పెడుతున్నారు. వెనకైతే మామ వస్తున్నాడు, మరి ఫోన్ తీసుకొని వస్తున్నాడు సారు. చాలాన్లు కొడుతున్నారు అన్న, ఇట్లా రోడ్ల మీద పెట్టకండి. ఇక్కడ అన్నీ మన బండ్లే ఉన్నాయి. ఆల్రెడీ వెనక నుంచి ఏజీ హాస్పిటల్ నుంచి చాలాను కొట్టుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు నేను కూడా డిలైట్ దగ్గర ఉన్నా. డిలైట్ నుంచి అంటే బండి పెట్టేటప్పుడే నా ముందులో ఉన్నాడు, ఫోటోలు కొడుతున్నాడని చూసేసి నేనైతే అక్కడ నుంచి మూవ్ అయినా. అయితే మన కొన్ని బండ్లకైతే చెప్పిన హరన్ ఇచ్చి తీమని. కొందరైతే చెప్తారు కదా, అక్కల మందుకు ఇషారా కాఫీ, ఇట్లా ఇషారా చేయగానే స్టార్టప్ అయిపోయి వెళ్ళిపోయారన్న. ఇట్లా రోడ్ల మీద అయితే పెట్టకండి అన్న, ఇక్కడ గల్లీలన్నా పోండి. ఏం చేస్తామన్నా, బుకింగ్లు లేవు, ఏం లేవు. పొద్దున్న దాకా చేసిన కష్టం మొత్తము ఫైన్లకే పోతాయి చాలాన్లకు. నేనైతే పోతున్నా, మరి ఎడన్నా మంచి ప్లేస్లలో అయితే చేసుకుంటా. లంచ్ టైం కాబట్టి ఆకలి అవుతుంది. చూడండి, ఆడ కూడా పెడుతున్నారు, చాలాని కొడతారన్న ఆడ. ఇక్కడ కూడా ఉన్నాయి బండ్లు, చూపిస్తా మీకు. ఇక్కడ కూడా పెట్టుకున్నారన్న చాలాన్లు. ఇగో అన్న అయితే వెళ్ళిపోతాడు. ఈ బండ్లు ఇట్లానే ఉన్నాయి. ఏందన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మధ్యాహ్నం టైంలో బైక్ మీద వెళ్తా ఫోటోలు కొట్టేసుకొని వెళ్తున్నారన్న. చూడండి బండ్లు, జాగ్రత్త అన్న. ఫైన్లు మనకు ముందే పైసలు, బుకింగ్లు లేవు, ఏం లేవు. మళ్ళీ చాలా ఒక తలకాయ నొప్పి. అన్న గీడ పెట్టిండు బండి, ఇట్లా పెట్టకండి అన్న. గిట్లా లోపల రండి, ఇంట్లో రారాళ్ళు పోలీసు వాళ్ళు. ఎందుకంటే ఈ గల్లీలో సంబంధం ఉండదు వాళ్ళకు, కాబట్టి లోపలే పెట్టుకుంటేనే బెస్ట్. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే చాలాసేపు తర్వాత అయితే ఒక బుకింగ్ అయితే పడింది. 5th ట్రిప్ అయితే. ఇది రాడిసన్ హోటల్ నుంచి పికప్ ఉంది. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాను నేను. హలో ఫ్రెండ్స్, మన 5th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. కిలోమీటర్ వచ్చేసి 11 కిలోమీటర్స్ అయితే. టైం వచ్చేసి 30 మినిట్స్ అయితే టైం పట్టింది మనకు ట్రిప్ కంప్లీట్ చేయడానికి. అయితే అమౌంట్ వచ్చేసి 240 రూపీస్. అయితే టోటల్ మన 5 ట్రిప్స్ అమౌంట్ వచ్చేసి మనకు 1100 రూపీస్ అయితే కంప్లీట్ అయినాయి. బుకింగ్స్ అయితే ఏం లేవు. ఈ ట్రిప్ వచ్చేసి రాడిసన్ హోటల్ నుంచి గోపన్పల్లి, తెల్లపూర్ దగ్గర. ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 6th ట్రిప్ అమౌంట్ వచ్చేసి 160 రూపీస్. కిలోమీటర్ వచ్చేసి 5 కిలోమీటర్స్. టైం అయితే 15 మినిట్స్ అయితే తగిలింది. టోటల్ అయితే మన అమౌంట్ 1250 రూపీస్ అయితే అయ్యింది. బుకింగ్స్ అయితే ఏం లేవు, అన్ని చిన్న చిన్న బుకింగ్స్ ఉన్నాయి. బుకింగ్స్ అయితే ఏం లేవు, ఉన్న బుకింగ్స్ చిన్న చిన్నగా చేసుకుంటున్నా ప్రస్తుతానికి అయితే. ఇంకా హాఫ్ ట్యాంక్ గ్యాస్ మీదైతే ఉంది, ఇంకొక పాయింట్ ఉంది. అయితే ఇప్పుడైతే ఒక 7th ట్రిప్ అయితే పడింది, 300 రూపీస్. అయితే వెళ్తున్నా పికప్ లొకేషన్కి. చూడొచ్చు క్యాబ్స్ చాలా ప్లేస్లలో ఆగిపోయినాయి, బుకింగ్లు లేవు. చాలామందికి ఇబ్బంది అవుతుంది. మరి రేటింగ్ కూడా బాగా దించేసిండు ఇవాళ. రేట్ అయితే ఏమి ఎక్కువ ఇస్తలేడు. మామూలుగా అయితే ఈ టైంలో 400, 600, 700 బుకింగ్ ఉంటుందా. అలాంటిది లాస్ట్ 300 కంటే ఎక్కువ ఇస్తలేడు. 150, 100, 200 అట్లా ఇస్తుండు. అయితే బుకింగ్స్ అయితే ఏం లేవు. పొద్దున అయితే గ్యాస్ ఫుల్ చేసుకున్నా. టైం వచ్చేసి 5:40 అవుతుంది. ఇంకొక 1 hour 20 minutes అయితే, ఇంకా 2 hours ఉన్నాయి. ఇంకా 2 hours ఎంత అవుతుందో చూద్దాం మనం. ప్రస్తుతానికైతే పికప్ లొకేషన్కి వెళ్తున్నా. బుకింగ్స్ అయితే ఏం లేవు, అన్నీ ఇట్లా ఉన్నాయి బుకింగ్లు. మరి ఎయిర్పోర్ట్ అయితే ఏం పడతలేవు. పొద్దున్న అయితే ఒక ఎయిర్పోర్ట్ అయితే పడింది, తీసుకోలేదు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కూడా బాగా తక్కువ ఇస్తున్నాడు. 420 రూపీస్ ఇస్తున్నాడు.
మరి రిటర్న్ ఎంత ఇస్తాడు, రిటర్న్ కూడా అంత తక్కువ ఇస్తాడు కాబట్టి వేస్ట్ ఏర్పడవడం. ప్రస్తుతానికి అయితే గ్యాస్ కాబట్టి మనకు హాఫ్ ట్యాంక్ గ్యాస్ పోయినా కానీ ఈ 300 ట్రిప్ చేసుకుంటే 1500 చిల్లర అవుతాయి. గ్యాస్ దియ్యంగా 1200 అయినా మిగులుతాయి మనకు. ఇవాళ ఏం లేకున్నా ఇంత ఉంటుంది మనకు బిజినెస్ అయితే. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా మరి. హాయ్ హలో ఫ్రెండ్స్, మన 7th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రిప్ వచ్చేసి మన హైటెక్ సిటీ నుంచి పేపల్ సిటీ, కిలోమీటర్ వచ్చేసి 16 కిలోమీటర్స్ అయితే ఉంది. 33 మినిట్స్లో రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే అమౌంట్ వచ్చేసి 308 రూపీస్. అదే టోటల్ అమౌంట్ వచ్చేసి 1500 రూపీస్ అయితే అయ్యింది మనకు 7 ట్రిప్స్కి. ఇవాళ అయితే బుకింగ్స్ ఏం లేవు, అంటే అసలు రేట్ ఇస్తలేడు, ఏమైందేమో రేటింగ్ మొత్తం డౌన్ చేసేసాడు. అందుకే బుకింగ్స్ ఎక్కువ లేవు. ఇక నేనైతే రియల్ ప్రూఫ్గా పెడుతున్నా, ఎందుకంటే ఇవాళ అయితే మధ్యాహ్నం కూడా వెళ్ళాలి ఇంటికి. మధ్యాహ్నం బ్రేక్ 12 నుంచి 3-4 దాకా, అంటే 2-3 అవర్స్ బ్రేక్ తీసుకున్నా కానీ ఎయిర్పోర్ట్ వెళ్ళినా కానీ 2600-2700 అవుతుండే. అలాంటిది చూసింది కదా. అందుకే చిన్న వెహికల్, ఊబర్గో వెహికల్ తీసుకుంటే ప్రాబ్లం ఏముండదు, ఇస్తాడు. బుకింగ్స్ ఇవ్వడానికి చెప్తలేను, ఊబర్గో అయినా బాగుంటుంది అన్న. మూమెంట్ లేదు, అంటే రేట్ పెంచుతలేడు, ఏమైందేమో మరి, బాగా తక్కువ ఇస్తుండే అమౌంట్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇంకో పికప్ అయితే దొరికింది మళ్ళీ మనకు. అయితే లొకేషన్కి అయితే వెళ్తున్నా, చూద్దాం మరి కస్టమర్ ఎక్కడ ఉన్నాడో. ఇది 8th ట్రిప్ అనుకోండి. క్యాన్సిల్ చేయకపోతే ఓకే, క్యాన్సిల్ చేస్తే ఇక ఏం చేయలేము. హలో ఫ్రెండ్స్, మన లాస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ట్రిప్ వచ్చేసి మనకు అమౌంట్ అయితే 182 రూపీస్ అయితే పడింది. కిలోమీటర్స్ వచ్చేసి 67 కిలోమీటర్స్ ఉంది. ఈ గల్లీ ఎంత చిన్నగా ఉందంటే ఇక్కడ యూటర్న్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది, రివర్స్ తీసుకోవాలన్నా కూడా కష్టం ఉంది. అయితే మనకైతే లాస్ట్ ట్రిప్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇక్కడే ఎక్కడైనా యూటర్న్ చేసుకోవాలి, లేకపోతే ఇంకా లాంగ్ వెళ్తే ఎత్తనే ఉండాల్సింది. ఇండికేటర్ వేసుకొని మనకైతే హాఫ్ ట్యాంక్ అయితే గ్యాస్ ఉందన్న. ఇంత ఇబ్బంది ఉంటుంది గల్లీలో వస్తే. కాకపోతే ఏంటంటే చిన్న పాప ఉన్నది, అందుకే ఇంత లోపలికి వచ్చా. మామూలుగా అయితే మేడం అయితే అక్కడే దిగిపోతా అని చెప్పింది, కానీ అక్కడ కొద్దిగా బురద ఉన్నది. చిన్నపిల్లల్ని తీసుకుని మరి రోడ్ క్రాసింగ్లో స్లిప్ అవుతారని. అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. టోటల్ వచ్చేసి 1738 రూపీస్. చూపిస్తాను మీకు గ్యాస్ ఎంత మిగిలిందో. గ్యాస్ చూడొచ్చు, హాఫ్ ట్యాంక్ గ్యాస్ ఉంది, 97 కిలోమీటర్స్. చూడొచ్చు అన్న, గ్యాస్ అయితే ఇంత మిగిలింది. హాఫ్ ట్యాంక్ 98 కిలోమీటర్స్ అయితే అయ్యింది మనకు. సార్ అయితే వెళ్ళమని చెప్తున్నాడు, అక్కడి నుంచి వచ్చారు. ట్రాఫిక్ పోలీస్ అయితే వెళ్ళమని చెప్తున్నారు, వీళ్ళైతే ఆగుతలేరు. మనోళ్ళు మనకు కూడా అసలు ఎంత సపోర్ట్ చేస్తలేరు ట్యాక్సీ డ్రైవర్లు. నేను కూడా ట్యాక్సీ డ్రైవరే, అన్నలు సపోర్ట్ చేస్తలేరు. ఏంటంటే క్రాసింగ్లలో మూమెంట్ చూడాలన్న. మూమెంట్ అంటే ఇప్పుడు అక్కడ యూటర్న్ దగ్గర వానికి సైడ్ ఇవ్వకపోతే వెనుక నుంచి బండ్లు వచ్చి మధ్యలో ఇరికేటట్టు ఉంటే సైడ్ ఇచ్చేయాల మనం. నేనేం చేస్తా అంటే వానికి మన ట్యాక్సీ ప్లేట్కి ఏదైనా ఇబ్బంది అవుతుంది యూటర్న్ దగ్గర, మనం స్టక్ సైడ్ ఇవ్వకపోతే వెనుక జామ్ అవుతుంది అంటే ఆ టైంలో ఇచ్చేస్తాను నేను సైడ్. ఫస్ట్ మూమెంట్ చూసుకొని ఇస్తాం, ఎందుకంటే నా వెనుకోడు కూడా స్లో ఉంటేనే ఇవ్వచ్చు. ఆగమైతే మళ్ళీ బండికి స్క్రాచ్లు పడతాయి మనకు కూడా. అయితే ఇవాళ అయితే హాఫ్ ట్యాంక్ అంటే 350 రూపీస్ గ్యాస్,
150 రూపీస్. ఊబర్ పాస్ మొత్తం ఒక 500 పట్టుకోండి. 525 రూపాయలు. అది 175, ఇది 350. అయితే టోటల్గా అయితే మనకు ఇంత అమౌంట్ అయితే అయింది. 525. అది మైనస్ చేస్తే మనకు 1200 రూపీస్ అయితే మిగులుతాయి. పాస్ అయితే మంచిగానే తీసుకుంటాడు. మొత్తం ఉంది కానీ ట్రాఫిక్ కూడా టూ మచ్ ఉంది. బుకింగ్లు అయితే ఏమైందో బుకింగ్స్ అయితే లేవు ముందులా. మొత్తం మార్కెట్ అంతా వేస్ట్ అయిపోయింది. వరస్ట్ మార్కెట్ అయిపోయింది. అయితే హాయ్ హలో ఫ్రెండ్స్, సాటర్డే రోజు అయితే వీడియో చేసిన, కష్టపడి వీడియో చేసిన. 2700 అయినాయి ఆ రోజు. 2500 ఏమో ఊబర్లో. పాత వీడియోలు ఏం చేసిన అంటే డిలీట్ చేసిన. అందులో ఏమైందంటే ఎక్స్పోర్ట్ చేసిన వీడియో మరి డిలీట్లో పోయి వెతికితే అంత కూడా లేదు. మళ్ళీ ఫస్ట్ నుండి చేయాలంటే సపోర్ట్ చేస్తలేదు. వీడియో క్లారిటీ తగ్గిందా మరి ఏమైందో, ఇంట్రెస్టే దొబ్బింది వీడియో ఎడిటింగ్ చేయాలంటే. అందుకే ఇవాళ వీడియో అయితే కొద్దిగా కాన్సన్ట్రేషన్గా మంచిగా యాడ్ చేసుకొని పెట్టుకున్నా. ఇంకో ఫోన్ వచ్చేస్తే మాత్రం ఈజీగా ఉంటుంది తీయనికి మనకు వీడియో. ఏదో అంటే నేను చేసుకున్నది వేసుకుంటున్నా బ్రదర్, అంతే. వీడియో అంటే నేను ఇంత వేసుకుంటున్నా, ఇంత ఎర్నింగ్ అవుతుంది అన్నట్టు, అంతే. ఇవాళ అంటే ప్రస్తుతానికి అయితే ఫీల్డ్లో ఇప్పుడైతే ప్రస్తుతానికి బిజినెస్ లేదు. మళ్ళా వారం పడుతుందో మళ్ళీ ఈ 10వ తారీఖు తర్వాత స్టార్ట్ అవుతుంది. కానీ మామూలుగా అయితే ఈ 10వ తారీఖు దాకా, ఫస్ట్ నుండి 10వ తారీఖు దాకా బుకింగ్లు అయితే గట్టిగా ఉండేవి. ఎందుకంటే శాలరీస్ వస్తాయి కాబట్టి అందరికీ. మళ్ళీ అందరికీ ఈఎంఐలు ఉంటాయి ఈ డేట్కి. అందరు ఏం చేస్తారంటే ఫస్ట్ నుంచి 10th లోపే ఎర్నింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఈఎంఐలు ఉంటాయి కాబట్టి. ఇలాంటి టైంలోనే మరి బుకింగ్లు పడకుండా ఇబ్బంది పడితే టార్చర్ అయిపోతుంది అన్న అందరికీ. ఎందుకంటే ఈ టైంలోనే ఎర్నింగ్స్ చేసుకొని కష్టపడి ఈఎంఐలు కట్టేసుకుంటారు అందరూ. మరి ఇలాంటి టైంలోనే ఇంత ప్రాబ్లం అయితే కష్టం అన్న. అయితే 1700లా 500 గ్యాస్ అమౌంట్, 500 అంటున్నా, 350 గ్యాస్ అమౌంట్ తీస్తే మనకు 1400 అయితే మిగులుతాయి. అందులో మళ్ళీ ఈయన కమిషన్ తీయడం వల్ల మనకు 1200 అవుతున్నాయి. చలో ఎంత అయితే అంత. రోజైతే వేస్ట్ అయ్యలే కాలే. ఇక మన వాళ్ళు ఉంటారు కొందరు డైలీ 4-5 వేలు చేసేవాళ్ళు ఉంటారు. మరి వీడియో అయితే పెడతలేరు అన్న. 3-4 వేలు చేస్తుండ్రు కదా, మీరు కూడా ఏంటి ఇవ్వాలటి వీడియో. మండే రోజు, డేట్ వచ్చేసి 8 డిసెంబరు, ఇవాళ మండే. ఇవాళ 4,000-5 వేలు చేసిన వాళ్ళు ఉండే ఫోటో వేయండి నాకు, సరే అన్న. మళ్ళీ టైం ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు? ఓన్లీ సిటీలా, ఎయిర్పోర్ట్లో కూడా అంత లేదు. చూద్దాం మరి. ఓకే అన్న, బాయ్, గుడ్ నైట్. ఊబర్ గోల్ అయితే ఇట్లుంటుంది, కానీ మూమెంట్ ఉంటే మంచిగా ఇస్తాడు అన్న అమౌంట్. ఏ బండి తీసుకున్నా ఏం కాదు. పెద్ద బండి అయితే నేను సజెస్ట్ చేస్తున్నా. ఓకే బాయ్, మంచిగా లంచ్ చేసి రెస్ట్ తీసుకోండి.